నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సస్పెన్షన్. ఈ సస్పెన్షన్ కారణం తెలంగాణ అసెంబ్లీలో ఉన్నటువంటి అసెంబ్లీ స్పీకర్ చైర్ పైన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలే దీనికి కారణమంటూ కాంగ్రెస్ వర్గాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగదీష్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, అసెంబ్లీ స్పీకర్ పదవి అనేటువంటిది ఇది అసెంబ్లీ ఈ అసెంబ్లీ హాల్ అనేటువంటిది, అసెంబ్లీ సమావేశం అనేటువంటిది అందరికీ సమానమే అని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది అసెంబ్లీ సమావేశంలో భాగంగా. ఈ నేపథ్యంలోనే మీరు అందరికీ నాయకత్వం వహిస్తూ ఆ చైర్లో కూర్చున్నారు తప్ప ఇది మీకు సొంతం కాదు అంటూ జగదీష్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వర్గాలు జగదీష్ రెడ్డి పైన భగ్గుమంటం జరిగింది. ఇక జగదీష్ రెడ్డిని ఈ సెషన్స్ కు అంటే ఈ కాల పరిమితి అంటే ఏదైతే సమావేశాలు జరగబోతున్నాయో అప్పటి వరకు సస్పెండ్ చేస్తూ జగదీష్ రెడ్డిపై చర్యలకు ఆమోదించారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక ఈ నేపథ్యంలోనే అసలు జగదీష్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేశారు, అసెంబ్లీలో జరిగినటువంటి ఆ చర్చ ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నన్ను ప్రశ్నించడం అధ్యక్ష, ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అసెంబ్లీలో జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు అసెంబ్లీ స్పీకర్ ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్గాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై పగ్గుమంటున్నాయి. ఇక అసెంబ్లీ నుంచి బయటకు వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలందరూ కలిసి అసెంబ్లీ నుంచి బయటకు రావడమే ఆలస్యం. అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్లి వారు ధర్నా చేయడం జరిగింది. ఇక ఈ ధర్నాలో కూడా గుంటకండ్ల జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై ప్రజలు చేస్తున్న ఆరోపణలు కానీ, ప్రజల తరపు నుంచి వస్తున్నటువంటి ఆ చివాట్లు కాని వింటే నిజంగా సోయి ఉన్నవారైతే ఒక్కరోజు కూడా బతకరంటూ జగదీష్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పోరాటాలు, ఈ అనగ తొక్కటం వంటివి వారికి కొత్త ఏం కాదని, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి నేతలనే ఎదుర్కొని వచ్చిన వాళ్ళమని, కేసీఆర్ నాయకత్వంలో వారు ధీటుగా రాటు తేలేమని జగదీష్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ ధర్నా నేపథ్యంలో జగదీష్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ప్రజలు మాకంటే ఇంకెక్కువ ఆక్రోశంగా ఉన్నారు. ప్రజల భాషలో వింటే ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానీ నిజంగా సోయిన వాళ్ళైతే ఆ పదవిలో ఒక నిమిషం కూడా ఉండకూడదు. బహుశా ఈ ప్రపంచంలోనే ఏ పరిపాలకుడు పడినటువంటి తిట్లు ప్రజలతో పడుతున్నారు. అయినా సిగ్గు లేకుండా దాంట్లో ఉంటున్నారు. ఇవాళ నా సస్పెన్షన్ అనేది పెద్ద ఇది నన్ను భయపెట్టించే అంశం కాదు. ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చినాం. చంద్రబాబులు, రాజశేఖర రెడ్డిల నియంతృత్వాలను ఎదుర్కొని వచ్చినాం. అన్నీ చూసి వచ్చిన వాళ్ళం. కేసీఆర్ నాయకత్వంలో రాడు తేలిన వాళ్ళం. ఇవి ఏమి మమ్మల్ని ఆపలేవు, మా గొంతు నొక్కలేవు. ఇంకా 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 బలంగా మా గొంతును వినిపిస్తాం. ఒక్క శాసనసభలో ఆపినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఆపలేరు. రాజ్యం